ఫ్రెండ్స్, మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి గవర్నమెంట్ స్కూల్స్లో పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే మీకు ఒక శుభవార్త. సో ఈ రోజే కొద్ది నిమిషాల క్రితమే మనకి కొత్తగా గవర్నమెంట్ స్కూల్స్లో పర్మనెంట్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. సో ఈ జాబ్స్కి సంబంధించి మీకు చేరగానే 50,000 రూపీస్ సాలరీ ఇస్తారు. అంతేకాకుండా మీకు ఉండడానికి సంబంధించి అకామిడేషన్ అండ్ ఫుడ్ అంతా కూడా వాళ్ళదనమాట. అండ్ మనకి అప్లై చేసుకోవడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 25th ఆగస్ట్ వరకు అయితే టైం ఉంది. ఇంకా ఈ నోటిఫికేషన్ కూడా ఎవరికి తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఈ జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. సో వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ఎలా చేస్తారో అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిలీజ్ అయిన వెంటనే మంచి మంచి జాబ్ అప్డేట్స్ని అయితే అందిస్తున్నాము. మీ నుంచి ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలి అనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. సో ఇందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి క్లాసెస్ ఉన్నాయి. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ గవర్నమెంట్ స్కూల్స్లో భర్తీ చేసినటువంటి మనకి నోటిఫికేషన్ ద్వారా ఏదైతే జాబ్స్ ఉన్నాయో, సో ఇందులో మనకి టీచింగ్ జాబ్స్ ఉన్నాయి అండ్ నాన్ టీచింగ్ జాబ్స్ ఉన్నాయి. ఇందులో మీకు నాన్ టీచింగ్ జాబ్స్ గురించి చెప్తున్నాను. సో నాన్ టీచింగ్ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే చూడండి, మనకి రిటర్న్ టెస్ట్ పెడతారు. ఫస్ట్ ఒక చిన్న టెస్ట్. ఈ రిటర్న్ టెస్ట్లో మీరు జస్ట్ 50% ఆఫ్ మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. నార్మల్గా అయితే మనకి రిటర్న్ టెస్ట్కి సంబంధించి మనకి మంచి స్కోర్ సాధిస్తేనే జాబ్ వస్తుంది కదా. ఇక్కడ అలా కాదనమాట. జస్ట్ 100 మార్కులకి మీరు 50 మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టేజ్లో వచ్చేసి టీచింగ్ పోస్ట్లకి అయితేనేమో క్లాస్ డెమోన్స్ట్రేషన్, అంటే మీకు టీచింగ్ స్కిల్స్ ఉన్నా లేదని చెప్పేసి చేసి పెడతారు. కానీ ఇది మనకి నేను చెప్పే జాబ్కి నాన్ టీచింగ్ జాబ్ కాబట్టి మీకు ఎటువంటి ఇది ఉండదన్నమాట. నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే మీకు ఒక చిన్న ఇంటర్వ్యూ పెడతారు. ఈ యొక్క చిన్న ఇంటర్వ్యూకి 100 మార్కులకి అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. అందులో జస్ట్ మీరు 15% తెచ్చుకుంటే సరిపోతుంది. ఫైనల్గా మీకు ఒక హైయెస్ట్ క్వాలిఫికేషన్, ఇంకా మీరు ఒక డిగ్రీ కానీ ఇంటర్ కాకుండా డిగ్రీ, ఇంకా మీరు హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే అండ్ మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి వచ్చేసి ఫైనల్గా 50 మార్క్స్ అనమాట. ఇందులో మీరు జస్ట్ 5% తెచ్చుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనకి వెయిటేజ్ ఇచ్చారనమాట. సో ఈ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్గా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఎగ్జామినేషన్ కూడా చూడండి మనకి ఏ టాపిక్స్ మీద ఉంటుందంటే చూడండి, ఇక్కడ జీకే. సో జీకే నుంచి జస్ట్ 15 మార్క్స్, ఇంగ్లీష్ నుంచి 15 మార్క్స్, బేసిక్ మ్యాథ్స్ సో మనకి 10th స్టాండర్డ్లోనే ఉంటుంది, దీనికి 10 మార్క్స్. తర్వాత సబ్జెక్ట్ టెస్ట్ ఆఫ్ అప్రాప్రియేట్ లెవెల్, సో మీకు పోస్ట్కి రిలేటెడ్గా 60 మార్క్స్. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్ పెడతారు. ఇందులో జస్ట్ మీరు 50% తెచ్చుకుంటే సరిపోతుంది. మీరు జాబ్ కొట్టేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. టీచింగ్ పోస్టులకి అయితేనేమో డెమాన్స్ట్రేషన్ అంటే డెమో సెషన్ అనేది ఉంటుందన్నమాట. మిగతా పోస్టులకి అయితే ఉండదు. ఎగ్జామ్ కూడా మనకి నెక్స్ట్ మంత్లోనే, అంటే సెప్టెంబర్ మంత్లోనే 3rd వీక్లో కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. అండ్ జాబ్స్కి సంబంధించి మనకి అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అండ్ మనకి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి. సో లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 25th ఆగస్ట్ వరకు అయితే టైం ఇచ్చారు. సో 25th ఆగస్ట్ లోపు మనము ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేయాలి. సో ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో మనకి రెగ్యులర్ ఉద్యోగాలు ఉన్నాయి అండ్ కాంట్రాక్చువల్ జాబ్స్ ఉన్నాయి. బట్ మీకు ఓన్లీ రెగ్యులర్ ఉద్యోగాలు, పర్మనెంట్ జాబ్స్ ఏవైతున్నాయో వాటి గురించి చెప్తున్నాను. సో రెగ్యులర్ స్టాఫ్కి మీకు డిఏ ప్రొవైడ్ చేస్తారు అండ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఉంటాయి, ఎల్టీసీ, కాంట్రిబ్యూటరీ పెన్షన్, ఇలా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో రెంట్ ఫ్రీ అకామిడేషన్ కూడా మీకు దొరుకుతుంది స్కూల్ క్యాంపస్లోనే. ఫ్రీ మెస్సింగ్ అంటే ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మనకి పోస్టుల వరకు అసలు క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, ఏజ్ ఎంత, అది కూడా మనము క్లియర్గా అయితే చూద్దాము. సో ఇక్కడ మనకి చూడండి, మనకి ఇక్కడ ఏదైతే ఇంటర్మీడియట్ అర్హతతో ఇక్కడ చూడండి ల్యాబొరేటరీ అసిస్టెంట్ అని చెప్పేసి ఉంది కదా, ఫిజిక్స్కి సంబంధించి రెగ్యులర్ బేసిస్. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ అనేది సైన్స్ విభాగంలో, అంటే ఇంటర్లో ఎవరైతే ఎంపీసీ కానీ లేకుంటే బైపీసీ కానీ ఎవరైతే చేస్తుంటారో సో వాళ్ళు ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కాంపిటీషన్ ఈ జాబ్కి తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇది మనకి ఎస్టీ కేటగిరీలో వేకెన్సీ ఇచ్చారు. అండ్ మీకు దీనికి సంబంధించి
జస్ట్ ఈ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. 21 నుంచి 35 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. అండ్ మీకు సాలరీ వచ్చేసి లెవెల్ 4 ప్రకారం మీకు 25,500తో పాటు ఇంకా మీకు డిఏ ఇతరత్ర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే 50,000 వరకు అయితే వస్తుంది. అండ్ ఇదే నోటిఫికేషన్లో ఇంకా మనకి చూస్తే టీచింగ్ పోస్ట్ కూడా ఉన్నాయి. సో టీచింగ్ పోస్ట్ చూడండి, ఇక్కడ మనకి టీజీటీ మ్యాథ్స్కి సంబంధించి సబ్జెక్ట్లో వేకెన్సీ ఉంది. అండ్ ఇంకా పీజీటీ వచ్చేసి ఫిజిక్స్కి సంబంధించి సబ్జెక్ట్లో వేకెన్సీ ఉంది. అండ్ పీజీటీ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో వేకెన్సీ ఉంది. పీజీటీ మ్యాథ్స్కి సంబంధించి సబ్జెక్ట్లో వేకెన్సీ ఉంది. సో అవన్నీ కూడా మనకి రెగ్యులర్ బేసిస్ జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ అనేవి కేటాయించారనమాట. సో పీజీటీకి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీరు మాస్టర్స్ డిగ్రీ అనేది సంబంధిత సబ్జెక్ట్స్లో చేసుంటే దాంతోపాటు బీఎడ్ అనేది చేస్తే సరిపోతుంది. పీజీటీ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 21 నుంచి 40 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. లెవెల్ 8 ప్రకారం మీకు దాదాపుగా 90,000 వరకు అయితే వస్తుంది పీజీటీ పోస్ట్లకి అయితే సాలరీ. అండ్ పీజీటీ ఇంగ్లీష్ కూడా ఉంది, ఇక్కడ ఫిజిక్స్ కూడా ఉంది. సంబంధిత విభాగాల్లో మీరు మాస్టర్స్ డిగ్రీ చేస్తుంటే బీఎడ్ అనేది ఆ సబ్జెక్టులో చదివి ఉండాలన్నమాట. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మీకు టీచింగ్ చేసే నాలెడ్జ్ ఉండాలి. టీజీటీ మ్యాథ్స్కి అయితేనేమో మీరు బీఎడ్ అనేది చేసి ఉండాలి. డిగ్రీతో పాటు మీరు డిగ్రీలో మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్స్గా చదవండి, బీఎడ్ అనేది చేసి ఉండాలి. దాంతోపాటు మీరు టీజీటీకి మాత్రమే సీటెట్ అనేది మీరు క్వాలిఫై అవ్వాలన్నమాట. సీటెట్ కానీ స్టేటెట్ కానీ మీరు టీజీటీకి మాత్రమే సీటెట్ వర్తిస్తుంది, పీజీటీకి అవసరం లేదనమాట. సో దీనికి వచ్చేసి 85,000 వరకే వస్తుంది అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే. 21 నుంచి 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో జనరల్ కేటగిరీలో ఇచ్చారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో అవన్నీ కూడా మనకి ఇప్పుడు ఏదైతే చెప్పినటువంటి వేకెన్సీస్ ఉన్నాయో అన్నీ కూడా దాదాపుగా మనకి రెగ్యులర్ బేసిస్ పర్మనెంట్ జాబ్స్ అనమాట. మనకి కాంట్రాక్చువల్ అయితే కాదు, అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే. ఇందులో మనకి ఇక్కడ కాంట్రాక్చువల్ బేసిస్ వచ్చేసి ఇక్కడ ఒకే ఒక పోస్ట్ ఉంది. సో ఏంటి అంటే కౌన్సిలర్ అని చెప్పేసి, బ్యాండ్ మాస్టర్, ఆర్ట్ మాస్టర్ అని చెప్పేసి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. సో మిగతావన్నీ కూడా గవర్నమెంట్ పే స్కేల్స్ రెగ్యులర్ పద్ధతిలో మనకి రెగ్యులర్ బేసిస్ కింద ఈ జాబ్స్ని అయితే వీళ్ళు భర్తీ అయితే చేస్తున్నారు అనమాట. అయితే ఒక జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా మీకు ఏదైతే ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి అప్లికేషన్ ఫామ్ ఉందో మనకి 2 పేజెస్ ఇచ్చారు. ఈ 2 పేజెస్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోండి. సో ఇందులో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నా దానికి రిలేటెడ్గా మీ క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అని కూడా అప్లికేషన్ ఫామ్లో రాసేసి ఫోటో అతికించేసి దానిపైన సైన్ పెట్టేసి లాస్ట్లో కూడా మీ సైన్ పెట్టేసి నేను చెప్పినటువంటి అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది పంపించాలి. సో ఫీజు ఏదైతే పే చేస్తారో మీరు ఆన్లైన్లో ఆ ఫీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా రాయాల్సి ఉంటుంది, ఇక్కడ సైన్ పెట్టాల్సి ఉంటుంది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్ మీరు ఆన్లైన్లోనే ఫీ పేమెంట్ అనేది చేయాలన్నమాట. డైరెక్ట్గా వీళ్ళ వెబ్సైట్లో ఫీ పేమెంట్ చేయడానికి సంబంధించి కూడా లింక్ ప్రొవైడ్ చేస్తారు. డైరెక్ట్గా ఈ యొక్క లింక్ పైన క్లిక్ చేసి ఎస్బీఐ కలెక్టివ్ త్రూగా మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ లేకుంటే క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ త్రూగా మీరు ఫీ పేమెంట్ అనేది చేసేసేయచ్చు. సో ఫీ పేమెంట్ చేసిన తర్వాత దానికి సంబంధించి డీటెయిల్స్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అయితే అటాచ్ చేయాలన్నమాట. జనరల్ ఓబీసీ వాళ్ళైతే 500, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 300 రూపీస్ తోటి అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మనము అప్లికేషన్స్ వచ్చేసి ఏ అడ్రస్కి పంపించాలి అంటే ఇక్కడ మనకి కంప్లీట్గా అడ్రస్ ఇచ్చారు చూడండి. మనకి ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమరావతి నగర్, పిన్ కోడ్ 642102, ఉద్మల్పేట్ తాలూక్, తిరుపూర్ డిస్ట్రిక్ట్, తమిళనాడు. ఈ లొకేషన్కి మనము అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ అయితే చేసేయండి. అప్లికేషన్ ఫామ్తో పాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ప్రతి జిరాక్స్ కాపీని అటాచ్ చేసి దాని మీద మీ సిగ్నేచర్ పెట్టేసి వాళ్ళకి ఒక అడ్రస్కి అయితే అప్లికేషన్ పంపించాలి. సో ఆఫ్లైన్లోనే అప్లై అయితే చేయాలన్నమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు అన్ని డీటెయిల్స్ మన వాట్సాప్ ఛానల్లో ఇస్తాను, అక్కడ అన్ని డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే జాబ్స్ గురించి కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీకు ఇనీషియల్ పోస్టింగ్ తమిళనాడులో ఉంటుంది, బట్ మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా సైనిక్ స్కూల్స్ మన సొంత రాష్ట్రంలో కలికిరిలో కూడా ఉంది కాబట్టి సో ఫ్యూచర్లో మనము ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరు డెఫినెట్గా అయితే అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా చెక్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.